హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వైరల్ ఛానల్. టుడే వీడియోలో అట్రిబ్యూట్ సెలెక్టర్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో సిఎస్ఎస్ సెలెక్టర్స్లో మొత్తం 5 టైప్స్, దాంతో 3 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 4th టైప్. 5th టైప్ సూడో క్లాస్ ఎలిమెంట్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వాట్ ఈస్ అన్ అట్రిబ్యూట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్రిబ్యూట్ సెలెక్టర్కి ముందు మనం అట్రిబ్యూట్ అంటే ఏందో తెలుసుకుందాం. HTMLలో మనం అట్రిబ్యూట్ గురించి చెప్పాము, బట్ మళ్ళీ ఒకసారి అట్రిబ్యూట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే HTML ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఈ అట్రిబ్యూట్ అనేది ఓపెన్ ట్యాగ్లోనే రాయాలి. ఇది ట్యాగ్ నేమ్ సంథింగ్ PH1 H2 ఎనీథింగ్. ట్యాగ్ నేమ్ ఆఫ్టర్ అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు వాల్యూ కంటెంట్ ట్యాగ్ క్లోజ్. ఎగ్జాంపుల్, ఇక్కడ href అనేది అట్రిబ్యూట్, డబుల్ కోర్స్ మధ్యలో ఉండేది వాల్యూ అనమాట. ఇది కంటెంట్. ఇది కంటెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, అంటే ఈ లింక్ ఇది క్లిక్ చేయగానే ఈ google.comకి నావిగేట్ కావడానికి. సో href అట్రిబ్యూట్, ఇది అట్రిబ్యూట్ వాల్యూ. నౌ వాట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ సెలెక్టర్? సిఎస్ఎస్ సెలెక్టర్లో అట్రిబ్యూట్ సెలెక్టర్ అనేది ఒక టైపు. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి బేస్డ్ ఆన్ దేర్ అట్రిబ్యూట్ ఆర్ అట్రిబ్యూట్ వాల్యూస్. ఇంతకుముందు మనము సింపుల్ సెలెక్టర్స్లో వచ్చేసి క్లాస్ ఐడి యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాం, ఏదైనా పర్ఫామ్ చేసాం అనమాట, కలరింగ్ అలా. ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్కి ఎలిమెంట్ అనేది ఇవ్వాలి. అది పీ ట్యాగ్ అంటే పీ ట్యాగ్ కానీ పీ అని కానీ H1 H2 ఆర్ ఇన్పుట్ ఏదైనా ఎలిమెంట్ అనేది ఇవ్వాలి. అది ట్యాగ్ అనుకోండి, ట్యాగ్. ఇంకా స్క్వేర్ బ్రాకెట్లో అట్రిబ్యూట్ అనేది రాయాలి. పారాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇన్ బిట్వీన్ పారాంథసిస్లో ప్రాపర్టీ వాల్యూ, ఇది సింటాక్స్ అనమాట. ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్స్లోనే 7 అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇంకా నేను ఈ వీడియోలో చెప్పేదానికంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంట్లో ఉంది. ఈ డాక్యుమెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంత ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సింటాక్స్ ఉంది, డెఫినేషన్ ఉంది, ఎవ్రీథింగ్. అండ్ నేను ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెన్స్ కోసం. ఇక్కడ వేరే ట్యాగ్స్ కూడా ఎలా రాయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. సో ఖచ్చితంగా ఇది చెక్ చేయండి. VS కోడ్ ఓపెన్ చేద్దాం. VS కోడ్లో ఇది బేసిక్ HTML స్ట్రక్చర్ అనమాట. డాక్టర్ HTML ఇదంతా తెలుసు మనకి. సో ఇంకా బాడీ ట్యాగ్లో H1 ట్యాగ్ ఇచ్చాను. P ట్యాగ్, ఇలా P ట్యాగ్స్ కొన్ని తీసుకున్నాను. P ట్యాగ్లో టైటిల్, మనం ఏం చెప్పాం, P ట్యాగ్ CSSలో రాయాలంటే ఇదనమాట. ఈ ట్యాగ్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్లోనే టైటిల్ ఇచ్చి ఈక్వల్స్ టు ఏదైనా వాల్యూ, ఇది సింటాక్స్ అనమాట. ఇప్పుడు మనం P ట్యాగ్ తీసుకున్న తర్వాత మనం ఇంతకుముందు సింపుల్ సెలెక్టర్లో క్లాస్ ఐడి అని ఇచ్చాం. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే టైటిల్ అని ఇవ్వాలి. టైటిల్ ఈక్వల్స్ టు ఇంట్రో. ఇట్లా ఒక్కొక్క దానికి నేను ఒక్కొక్క వాల్యూ అనేది ఇచ్చాను. ఈ వాల్యూ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు, అవర్ విష్ అనమాట. ఇక్కడ ఇంట్రొడక్షన్ స్పేస్ ఇచ్చాను. ఇవి ఎందుకు ఇచ్చాను అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్దాం. style.css, HTML అనే సపరేట్ ఫోల్డర్లో రాశాను. style.css అనే సపరేట్ ఫోల్డర్లో ఉంది. ఈ HTML వేరే ఫైల్ ఉంది కాబట్టి లింక్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి లింక్ REL స్టైల్ షీట్ hrefలో style.css ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో నెక్స్ట్ దీనికి వెళ్దాం. ఈ P ట్యాగ్లో ఈ టైటిల్ అనేది ఒక అట్రిబ్యూట్. ఈ ఓపెన్ ట్యాగ్లో ఏదైతే తర్వాత రాస్తామో అది అట్రిబ్యూట్. అంటే అట్రిబ్యూట్ కూడా ఖచ్చితంగా ఇవే అని ఇవ్వాలి. కలర్ సంథింగ్ ఐడి క్లాస్ ఇవే అని కరెక్ట్గా ఉంటాయి, అవే ఇవ్వాలి. ఈక్వల్స్ టు ఇక్కడ డబుల్ కోర్స్ మధ్యలో వాల్యూ అనేది మన ఇష్టం, అవర్ విష్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ అనేది ఇచ్చాను. CSSలో నేను ఇప్పుడు టైటిల్ అనే మాత్రమే ఇచ్చాను. టైటిల్ అనేది అట్రిబ్యూట్ కదా. సో ఇది ఏం చెక్ చేస్తుందంటే అట్రిబ్యూట్ ఎగ్జిస్ట్ అయిందా లేదా, అంటే ఈ demo.html ఫైల్లో అట్రిబ్యూట్ టైటిల్ అనేది పేరు ఉందా లేదా అని చూస్తుంది. ఇప్పుడు చూద్దాం, H1లో ఉందా, లేదు. P ట్యాగ్లో ఉంది టైటిల్. ఈ వాల్యూ పక్కన పెట్టేయండి. ఫస్ట్ మనం ఊరిక అట్రిబ్యూట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో టైటిల్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ P ట్యాగ్లో టైటిల్ ఉంది. ఈ అన్ని P ట్యాగ్లలో టైటిల్ ఉంది, బట్ H1 ట్యాగ్లో మాత్రం లేదు. సో ఇప్పుడు
డిస్ప్లే అవుతుంది. ఓన్లీ p ట్యాగ్స్ మాత్రమే కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాం, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్. అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే h1 ట్యాగ్లో రాసిన దానికి తప్ప రిమైనింగ్ p ట్యాగ్లో మనం టైటిల్ అట్రిబ్యూట్ ఇచ్చాం. సో అన్నిటికీ కలర్ అప్లై అయింది. నెక్స్ట్ ఇంకొక సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఈక్వల్స్ టు అని ఇచ్చి ఇంట్రో, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ వాల్యూ అట్రిబ్యూట్ ఇచ్చాం కదా p ట్యాగ్లో, టైటిల్ అనే అట్రిబ్యూట్లో వాల్యూ ఇంట్రో అని ఇచ్చాం. ఇక్కడ ఈ అట్రిబ్యూట్ ఇంట్రో అనేది ఇక్కడ ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ అయితేనే కలర్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ ఒక్క కంటెంట్కి మాత్రమే. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, వాల్యూ ఇచ్చాం, ఇంట్రో ఇచ్చాం, ఇంట్రో అనే వాల్యూ ఇచ్చాము. సో ఈ టైటిల్ ఈక్వల్స్ టు ఇంట్రో, ఈ టైటిల్లో ఈ అట్రిబ్యూట్లో ఇంట్రో ఉంది. సో మనం ఇచ్చింది ఇంట్రో మ్యాచ్ అయింది. సో ఇక్కడ వెల్కమ్ టు CSS అట్రిబ్యూట్ సెలెక్టర్ ట్యుటోరియల్కి అప్లై అవుతుంది. ఇక్కడ ఈ టైటిల్లో ఇంట్రొడక్షన్ ఇచ్చాం, ఇంట్రో ఉంది, దీంతో ఇంట్రో ఉంది కానీ మ్యాచబుల్, ఎగ్జాక్ట్ వాల్యూ చూస్తుంది అనమాట. ఈక్వల్స్ టు యూజ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఇక్కడ మాత్రమే, ఈ ట్యాగ్ మాత్రమే ఉంది. ఇక్కడ ఇంట్రొడక్షన్ అని ఉంది, ఇంట్రో కాదు కదా, సో దీనికి రాదు. ఇక్కడ ఇంట్రో స్పేస్ డక్షన్ అని ఉంది కానీ దీనికి కూడా అప్లై కాదు, దీనికి అప్లై కాదు. ఓన్లీ ఏదైతే ఎగ్జాక్ట్ వాల్యూ ఇది మ్యాచ్ అవుతుందో వాటికి మాత్రమే అప్లై అవుతుంది అనమాట. రిఫ్రెష్, సారీ, సేవ్ చేయాలి. చూడండి, ఇప్పుడు వెల్కమ్ టు CSS అట్రిబ్యూట్ సెలెక్టర్ ట్యుటోరియల్, దీనికి మాత్రమే అప్లై అయింది. ఎగ్జాక్ట్ వాల్యూని మ్యాచ్ చేసుకొని ఏ దాంతో వాల్యూ కరెక్ట్గా ఉందో అదే అనమాట. ఇక్కడ మనము ఈ సింబల్ యూజ్ చేస్తే సరే, ఈక్వల్స్ టు ముందర మనం ఈ సింబల్ అప్లై చేస్తే ఏమవుతుందంటే స్పేస్ సపరేటెడ్ వర్డ్ అనమాట. అంటే ఇంట్రో ఉంది, ఇంట్రో తర్వాత స్పేస్ ఇచ్చి ఏ వర్డ్ ఉన్నా కూడా ఇది అప్లై అవుతుంది. ఇక్కడ ఇంట్రో ఉంది, ఎగ్జాక్ట్ మ్యాచ్, అది ఓకే. ఆ సింబల్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇంట్రొడక్షన్ ఉంది, వర్డ్కి గ్యాప్ లేదు, ఇంట్రోకి ఇంకొక వర్డ్కి. సో ఇక్కడ ఉంది ఇంట్రో అనేది పూర్తిగా మ్యాచ్ అవ్వాలి, కానీ ఇంకొక వర్డ్కి గ్యాప్ ఉన్నా ఓకే. అంటే 2-3 వర్డ్స్ ఉన్నాయి వాల్యూలో, ఇంట్రో అనే వర్డ్ ఉంటే చాలా అంటే సరిపోతుంది. దీనికి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు దేనికి అప్లై అవుతుందంటే ఈ ఇంట్రో, ఈ p ట్యాగ్కి, రెండింటికి అప్లై అవుతుంది ఈ సింబల్ యూజ్ చేసినప్పుడు. ఇది ఏం చేస్తుందంటే స్పేస్ సపరేటెడ్ వాల్యూ వర్డ్. చూడండి, ఇప్పుడు 2 ట్యాగ్స్కి అప్లై అయ్యింది. నెక్స్ట్ ఇంకొక సింబల్ ఉంది, దీన్ని పైప్ సింబల్ అంటారు. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఆర్ హైఫన్ సపరేటెడ్ వాల్యూ. ఇక్కడ ఎగ్జాక్ట్ అనేది ఇంట్రో ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది కానీ అది వర్కౌట్ అవ్వదు. ఒకసారి ఇక్కడ హైఫన్ ఇచ్చి చూద్దాం. హైఫన్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఈ పైప్ సింబల్ యూజ్ చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓన్లీ 1 పైప్ సింబల్ ఈ 2 వాల్యూస్కి అప్లై అయింది. 2 పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ ఇంట్రో ఫుల్ ఉంది, ఇక్కడ ఇంట్రోకి హైఫన్ డక్షన్ ఉంది. సో హైఫన్ వాల్యూ ఉన్న ఎగ్జాక్ట్ వాల్యూ ఉన్న ఈ సింబల్ యూజ్ చేసినప్పుడు అవుతుంది. ఇక్కడ ఇంకొక సింబల్ యూజ్ చేయొచ్చు, క్యాప్. ఈ క్యాప్ యూజ్ చేయడం వల్ల స్టార్ట్స్ విత్ అనమాట, ఇంట్రోతో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ సింబల్స్ అన్నిటికీ ట్యాగ్స్ అన్నిటికీ కలర్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇంట్రో అనేది ఇది ఎగ్జాక్ట్ వాల్యూ, ఓకే. ఇంట్రోతో స్టార్ట్ అయింది కదా, ఇంట్రోడక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఇంట్రోడక్షన్ ఇది స్టార్ట్ అయింది ఇంట్రోతోని. ఇక్కడ హలోతో స్టార్ట్ అయింది, సో దీనికి అప్లై అవ్వదు. ఇక్కడ హలోతో స్టార్ట్ అయింది, దీనికి అప్లై అవ్వదు. ఈ 3 ట్యాగ్స్కి అప్లై అయ్యాయి. దానికి స్పేస్ ఉన్నా ఫస్ట్లో మనకు బిగినింగ్ అనేది ఇంట్రోతో కావాలి, స్పేస్ లేకపోయినా. ఇది స్టార్ట్స్ విత్ అని అనమాట. నెక్స్ట్ డాలర్ సింబల్. ఇన్ని వేస్తో మనం అట్రిబ్యూట్ని వాల్యూని చెక్ చేయొచ్చు. ఈ డాలర్ సింబల్ యూజ్ చేయడం వల్ల ఎండ్స్ విత్. ఇందాక స్టార్ట్ విత్ అన్నప్పుడు ఇంట్రోతో స్టార్ట్ కావాలన్నా, ఇప్పుడు ఎండ్ అనేది ఇంట్రోతో అవ్వాలి. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది అన్ని సింబల్స్కి
అప్లై అవుతుందన్నమాట. ఇక్కడ ఇంట్రో అనేది ఫస్ట్‌లో ఉంది. సో, ఈ ట్యాగ్‌కి అప్లై అవ్వదు. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఇంట్రో ఫస్ట్ ఉంది, అప్లై అవ్వదు. హలో ఇంట్రొడక్షన్ అనేది ఇంట్రో అనేది మిడిల్‌లో ఉంది. సో, అప్లై అవ్వదు. ఇంట్రో అనేది లాస్ట్‌లో ఉండేదానికి మాత్రమే అప్లై అవుతుంది. లాస్ట్‌లో ఉన్న పీ ట్యాగ్‌కి మాత్రమే అలా ఉంది. సో, లాస్ట్‌లో ఉన్న పీ ట్యాగ్‌కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. 1 సెకండ్. ఎనీ చేంజెస్ చేసిన తర్వాత ఖచ్చితంగా బోత్ ఫైల్స్‌లో మనం సేవ్ చేసుకోవాలి. అప్పుడే అవుట్‌పుట్ కరెక్ట్‌గా డిస్‌ప్లే అవుతుంది. నాకు ఫస్ట్ వాల్యూ ఇంట్రో ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. ఫస్ట్ వాల్యూ అనేది ఏ టైప్ మనం రాసినా కూడా, ఏ సింబల్ రాసినా కూడా మ్యాచ్ అవుతుంది. లాస్ట్‌లో ఇంట్రో అనేది ఎండ్ అయింది కాబట్టి ఈ లాస్ట్ దానికి అప్లై అయింది. నెక్స్ట్ స్టార్ ఆస్ట్రిక్ సింబల్ యూజ్ చేయాలి. ఇది ఏం చేస్తుందంటే కంటైన్స్ టెక్స్ట్లో ఇది ఉందా లేదా అంటే ఇంట్రో వాల్యూ ఆ టెక్స్ట్లో ఉందా లేదా అని మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రో అనేది ఫస్ట్ది ప్రతిదానికి అప్లై అవుతుంది. ఈ టెక్స్ట్లో ఇంట్రొడక్షన్లో ఇంట్రో ఉందా లేదా అంటే ఆ టెక్స్ట్ మొత్తంలో గ్యాప్ ఉందా, గ్యాప్ లేదా, హైఫన్ యూజ్ చేసినామా, అవన్నీ దానికి అనవసరం అనమాట. ఇక్కడ ఇంట్రోకి డక్షన్లో ఇంట్రో ఉంది, ఇక్కడ ఇంట్రో ఉంది, ఈ ఇంట్రో మధ్యలో ఉంది. ఈ హలోకి ఇంట్రోకి డక్షన్కి మధ్యలో ఇంట్రో ఉంది. ఇంట్రో అనేది అవైలబుల్ ఉందా లేదా, విత్ స్పేసా, విత్ హైఫనా, విత్ ఎండా, స్టార్టా, అదేం చూడదు. సో ఇంట్రో ఉంది కాబట్టి అన్నిటికీ అప్లై అవుతుంది. సో బోత్ ఫైల్స్లో సేవ్ చేసుకొని అవుట్పుట్ చూడండి, అన్నిటికీ అప్లై అయింది. ఈ H1 ట్యాగ్కి మనం టైటిల్ అనేది ఇవ్వలేదు. సో H1 ట్యాగ్కి ఏం అప్లై అవ్వలేదు. రిమైనింగ్ అన్నిటికీ అప్లై అయింది. ఇవి టైప్స్ అనమాట అట్రిబ్యూట్ సెలెక్టర్లో. టుడే వీడియో అంతే. నెక్స్ట్ వీడియోలో సూడో క్లాస్ ఎలిమెంట్ గురించి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్.